హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగుండాలి అని కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చేసి చాలామంది విలేజెస్కి ఎలా ఉంటుందంటే పల్లెటూరులో వాళ్ళకి మనకి సిటీస్లో కానీ టౌన్స్లో కానీ ఎలా ఉంటుందంటే మనం అంతా షోయింగ్ అనమాట. మనం లోపల అసలు అన్నం ఇంట్లో వండుకుంటామో లేదో తెలియదు, తింటామో లేదో లేదా పచ్చ చేసుకు తింటామో తెలియదు, అసలు లేకపోతే ఏం చేస్తామో కూడా మనకు తెలియదు. అవి తిన్నా తినకపోయినా బయటికి ఎక్కడికన్నా వెళ్ళాల్సి వస్తే మాత్రం ఇక రాయల్టీ మెయింటైన్ చేయడం అనమాట. తీస్తే కారు తీయటం, లేకపోతే బుల్లెట్లు తీయటం, ఆడవాళ్ళు అయితే పొట్టు చీరలు కట్టడం, మగవాళ్ళు అయితే వైట్ షర్ట్లు వేయటం. మనకు సిటీస్లో ప్రజెంట్ టౌన్స్లో కానీ కల్చర్ ఇలా ఉంది. లోపల అసలు తినడానికి ఉందో లేదో తెలియదు, వాళ్ళు తింటారో లేదో తెలియదు, అసలు వండుకుంటారో లేదో తెలియదు, ఏమీ తెలియదు. బయటికి మాత్రం రాయల్టీలు మెయింటైన్ చేస్తారు. లేకపోతే వాళ్ళకి ఎన్ని అప్పులు ఉంటాయో తెలియదు, ఎన్ని సొప్పులు ఉంటాయో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. అవన్నీ మనకు అనవసరమైన విషయం. అసలు బయటకు మాత్రం అలా ప్రజెంటేషన్ ఇస్తుంటారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి వాళ్ళ వర్క్ వాళ్ళు చూసుకుని వెళ్తారా? అసలు అవతల వాళ్ళని అలా తీసేయటం. మేమైతేనా, మా ఇంట్లో అయితేనా, మాకు ఇలాగా అంటూ అసలు ఇక మాటలకి అంటూ ఉండదన్నమాట. ఆడవాళ్ళు చెప్పే ఆడవాళ్ళు, కొంతమంది మగవాళ్ళు కూడా ఉంటారు. ఏదో అట్లా ఏదో ఉంటుంటారు. కానీ ఈ పల్లెటూరులో ఉంటారు చూసారా, చాలా చక్కగా. ఆ పల్లెటూరు అంటే నేను చెప్పేది యాక్చువల్గా పల్లెటూరు అంటున్నాను అనుకోవద్దు. పల్లెటూరు అంటే ఎలా వస్తాయంటే అండి, సిటీ అవుట్కట్స్లో ఉండేవన్నీ కూడా విలేజ్ కిందకైతే రావు. అవి ఎలా వస్తాయంటే సిటీ అవుట్కట్స్ అంటే ఆల్మోస్ట్ అవి సిటీలో కలిసిపోయే ఉంటుంది. ఆ కల్చర్ కూడా సిటీ కల్చరే ఉంటుంది, కానీ విలేజ్ అట్మాస్ఫియర్ రాదు. నేను పుట్టి పెరిగింది కూడా అలాంటి అట్మాస్ఫియరే. సో నేను పెరిగిన వాతావరణం అమ్మ వాళ్ళ ఇంటి, నాన్న వాళ్ళ ఇంటి దగ్గర అయితే సిటీ కల్చరే వస్తుంది ఆల్మోస్ట్. అది సిటీ అవుట్కట్స్ కాబట్టి ఈవెన్ విలేజ్ అయినా సరే అది సిటీ కల్చర్లానే ఉంది. సో అమ్మమ్మ వాళ్ళ ఊరు ఏదైతే చిన్నప్పుడు పెరిగానని చెప్తుంటాను ఎక్కువ వీడియోస్లో, అదైతే చాలా పక్కా పల్లెటూరు అనమాట. కొండలు ఇవి అట్లా ఉంటాయి. మొత్తం కలిపి ఒక 100 ఇళ్ళు అంతే, 100-150 ఇళ్ళు ఉంటాయేమో. అందరూ కూడా కష్టపడి చేసుకోవటం, పొలాల్లో చేసుకోవటం. సో నాకు అక్కడే ఆ కల్చర్ నచ్చేదనమాట. పల్లెటూరు అంటే అది మనం చెప్పుకోవడానికి జనరల్గా పల్లెటూర్లు అంటే చాలా ఉంటాయి. కానీ సిటీ అవుట్కట్స్లో ఉండేవన్నీ కూడా, సిటీకి అవుట్కట్స్ దగ్గరలో సరౌండింగ్స్లో ఉండేవి అసలు పల్లెటూరు అట్మాస్ఫియర్ అనేది మనకు అసలు అక్కడ కనపడదు. జస్ట్ అదొక పల్లెటూరు అని ఏదో మామూలుగా చెప్తాను తప్ప, నేను చెప్పే పల్లెటూర్లు ఎలా అంటే పక్కా పల్లెటూర్లు. వ్యవసాయం తప్ప వేరే కల్చర్ తెలియదు వాళ్ళకి. ఎంతవరకు కష్టపడే నేచర్ ఉండేవాళ్ళు. అవతల వాళ్ళ గురించి తెలియకుండా ఎంతవరకు ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేసుకోవడం, గేదెల దగ్గర పని చేసుకోవడం, వండుకున్నామా పెట్టుకున్నామా అనే టైప్లో ఆడవాళ్ళు. మగవాళ్ళు తెల్లారులేస్తే గేదెల పని చూసుకున్నామా, లేకపోతే మేము వ్యవసాయం చేసుకున్నామా, అవి ఎరువుల గురించి ఎట్లా మాట్లాడుకుంటూ ఎలా చేసుకునేవాళ్ళు. ఇదేమో అనమాట నేను చేసే వీడియోస్ కానీ కల్చర్ కానీ, నాకు ఈ కల్చర్ ఇష్టం అదనమాట. అలాంటి అట్మాస్ఫియర్లోకి వెళ్ళైతే చూసినట్లయితే నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఆ షోయింగ్స్ అనేది తెలియదండి. 100కి 100%. ఫస్ట్ అసలు తెలిసినా వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు మనుషులే, వాళ్ళు సిటీలోకి వస్తారు, వాళ్ళు టౌన్లోకి వస్తున్నారు, అన్నీ చూస్తున్నారు, అన్నీ తెలుసు. మనకు ఉండేదానికంటే 100 ఉంటుంది వాళ్ళకి. మనం జస్ట్ ఏమీ లేకపోయినా కానీ బిల్డప్లు ఇస్తుంటాం, ఏమున్నా లేకపోయినా. వాళ్ళు ఉన్నా సరే కనీసం ఇల్లు వాకిళ్ళలో చూపించడం కానీ, లేకపోతే ఇంకోటి వాళ్ళు ఇంకో ఏం చేయాలంటే ఇదే ఒక బంగారం రూపంలో షో చేయటం కానీ, ఆరు లేకపోతే బట్టల రూపంలో కానీ, ఏ రూపంలో కూడా ఎలాగో కూడా వాళ్ళు షోయింగ్ అనేది అసలు వాళ్ళు చేయరు. ఎంత ఉన్నా ఆడవాళ్ళు నార్మల్ చీరల్లో నార్మల్గానే ఉంటారు. మగవాళ్ళు అదే పంచ లుంగీలు ఆ షర్టుతో ఉంటారు. వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతారు, కష్టపడి చేసుకుంటారు. ఈవెన్ వాళ్ళకు ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు రైతులు ఉండి, ఒక 500-600 ఎకరాలు కష్టపడి కౌలు చేసుకునే వాళ్ళు, సొంత ఇళ్ళు పెద్ద పెద్ద వాకిళ్ళు ఉండి అన్నీ ఉన్నవాళ్ళు కూడా చేతికి ఒక ఉంగరం పెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు వాళ్ళు. ఆడవాళ్ళు మెడలో తాడు కూడా పెట్టుకోరు. ఎందుకంటే నేను తెల్లారులేస్తే కష్టపడి చేసుకుంటామమ్మా, మాకెందుకు ఇవన్నీ, ఎందుకు చికాకు అడ్డాలు మాకు. సో ఇంట్లో ఉంటాయి. మనకు 100 ఉంటుంది వాళ్ళకి, కానీ వాళ్ళకి షో చేయటం అనేది ఇష్టం ఉండదు. కడుపుకి టైంకి మనం సద్దన్నం తిన్నామనో, లేకపోతే రాత్రి మిగిలిన అన్నం తిన్నామనో ఈ చెప్పుకోవడానికి నామోషి, లోపల సైలెంట్గా తినేసి బయటకు వెళ్ళిపోయి బెడ్లప్ ఇచ్చేస్తుండు. కానీ అసలు వాళ్ళు చాలా గట్టిగా హ్యాపీగా ఇప్పుడే సద్దన్నం తిని అన్నం తినేసి రాత్రితో మొద్దుంటే చేలో గేదెతో తోలుకెళ్ళిపోతున్నా. ఎంత కపటం లేని మాటలో చూడండి, అవి నిజంగా ఎంత కపటం లేని ఆలోచనలో చూడండి. ఆడవాళ్ళు ఉంటారు, మగాయనికి కాస్త అన్నం ఉంటే రాత్రి పెట్టేశాను, నేను కూర్చుని పాలు పెట్టుకుని తాగాను,
ఇంకా పని చేసుకుంటున్నాను, పెందరాళ్ళు ముద్ద అన్నం తినేయచ్చులే అని. అసలు ఎంత హ్యాపీగా ఉంటుంది చూడండి. ఆ మాటలో ఎంత స్వచ్ఛత ఉంటుంది చూడండి. మనం చెప్పే మాటలకి, మనం ఇచ్చే బిల్డప్లకి, మనం మాట్లాడే మాటలకి వాళ్ళకి ఎంత ఇది ఉంది. మేము 4 కూరలు లేనిదే అసలు అన్నం తినం చెప్తుంటారు కొంతమంది. లేకపోతే మా ఇంట్లో 2-3 రకాల అన్నాలు వండుతారు. మా ఇంట్లో ఇదైతేనే, మేము ఇట్లానే, చిచి ఇదొక తిండేనా, ఇట్లా తింటారా, ఇట్లా కూడా తీసేసి మాట్లాడతారు. కానీ వాళ్ళు పచ్చడి వేసుకుని, నెయ్యి వేసుకుని, కారం వేసుకుని, నెయ్యి వేసుకుని కూడా కమ్మగా తినేస్తారు, గడ్డ పెరిగి వేసుకుని. ఆ స్వచ్ఛత ఎక్కడుంటుందండి ఈ రోజుల్లో. నాకు అందుకే ఆ పల్లెటూరు అట్మాస్ఫియర్ అంటే ఇష్టం. ఫస్ట్ వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే షోయింగ్ అనేది చేయకుండా కష్టపడి చేసుకోవటం. మనకున్నందుకు మనకు నచ్చినట్టు మనం చేయాలి. ఎవరో కోసం మనం షోయింగ్లు చేయాల్సిన అవసరం లేదు కదా. మన నేచర్ అనేది అవతరాలకు నచ్చాలి. మనం అవతల వాళ్ళని ఇబ్బంది కలిగించకుండా, అవతరాలను బాధ పెట్టకుండా, అవతరాల దగ్గర మన నమ్మకం అనేది పోగొట్టుకోకుండా, మంచితనం నిలుపుకుంటూ మన కష్టం ఏదో మనపడి మన రూపాయి నిలుచుకుంటామో పోగొట్టుకుంటామో అది మన తెప్పలు మనం పెడతాం. అది కావాలి. మనం బయటికి వెళ్ళి బిల్డప్లు ఇచ్చేసి వచ్చేసి 4 మాటలనేసేసి నమ్మకం పోగొట్టుకుని పిచ్చోళం అయిపోయి ఇవన్నీ చేసుకుంటే ఏమొస్తుంది? ఏం రాదు కదా. సో నాకు అంటే పల్లెటూరులో అందరూ పర్ఫెక్టా అని అంటారేమో మీరు. మన సిటీ కల్చరు పొల్యూషన్ అయినంత మాత్రం పల్లెటూరు అవ్వాల. 80% పర్ఫెక్ట్గానే ఉన్నారు. ఎక్కడన్నా ఒకటి అరా ఓపికలు తగ్గో, కల్చర్ మారో, పిల్లలు సిటీస్లో సెటిల్ అవ్వటం వల్ల కొంత చాకిర్లు తగ్గినాయేమో, కొంత మార్చారేమో తప్ప 80% అంతా కూడా పర్ఫెక్ట్గానే ఉంది. అలానే నాకు అంతగా ఇష్టం, మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.